హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఓటింగ్లో టాప్లో ఉన్నోళ్ళు ఎవరు, లాస్ట్లో ఉన్నోళ్ళు ఎవరు అన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా మీరు ఈ సీజన్లో ఎవరు విన్ అవ్వాలనుకుంటున్నారు, ఎవరు విన్ అవుతారన్నది కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అలాగే టాప్ 5 ఎవరు అనుకుంటున్నారన్నది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఈరోజు ఓటింగ్ పరంగా చూస్తే మాత్రం నిఖిల్ ఇంతవరకు టాప్లో ఉన్నాడు. నిఖిల్కి గౌతమ్కి చాలా డిఫరెన్స్ ఉందని చెప్పచ్చు. నిఖిల్కి గౌతమ్కి మధ్యలో ఎంత లేదన్నా 6% ఓటింగ్ డిఫరెన్స్ వస్తుంది. ప్రతి ఓటింగ్ పోల్ గమనిస్తే నిఖిల్ టాప్లో ఉన్నాడు. నిఖిల్కి ఎంత లేదన్నా 42% ఓటింగ్ అలా ఉంది. నిఖిల్ కంటే గౌతమ్కి 36 ఓటింగ్ అలా ఉంది. వీళ్ళిద్దరికీ డిఫరెన్షియేషన్ బాగా ఉంది. కానీ చెప్పలేము, గౌతమ్కి కూడా ఓటింగ్ చాలా గట్టిగానే పడుతుంది. ఇంకా వారం రోజులు ఉంది కాబట్టి వారం రోజులలో జరిగే పరిణామాలను బట్టి ఓటింగ్లో తేడా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ కప్పు ఎత్తగలిగే సత్తా మాత్రం నిఖిల్కే ఉందని చెప్పవచ్చు. మొన్న సోమవారం ఎపిసోడ్తో గౌతమ్కి కప్పు ఆశలు పోయినట్టే అని చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రోఫీ ఎత్తే అర్హత నిఖిల్కే ఉంది. సోమవారం ఎపిసోడ్లో గౌతమ్ ఒక్క మాట జారకుండా ఉంటే గౌతమ్కి కూడా ఛాన్సెస్ చాలా గట్టిగా ఉండేవి. కానీ ఆ ఎపిసోడ్తో మొత్తం హోప్స్ పోయాయని చెప్పచ్చు. ఫస్ట్ నిఖిల్ ఉన్నాడు, ఆ తర్వాత గౌతమ్ ఉన్నాడు. ఇక థర్డ్ ప్లేస్లో ఎవరున్నారంటే ప్రేరణ ఉంది. ప్రేరణకి తన ఓటింగ్ తనకు గట్టిగా పడుతుందని చెప్పచ్చు. ఆమెకు చాలా మంచి ఓటింగ్ జరుగుతుంది. ఇంకా నిన్ననే ఆమె ఆడియన్స్కి రిక్వెస్ట్ కూడా పెట్టుకునే ఛాన్స్ వచ్చింది ఓటింగ్ పోల్ గురించి. కాబట్టి ఇంకా ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆమె థర్డ్ ప్లేస్లో కొనసాగుతున్నారు. ఆమె ఆడే ఆటలు కానీ, బాయ్స్తో పాటు సమానంగా ఆడే ఆటలు, ఆమె మాట్లాడే తీరు, అవన్నీని బట్టి ఆమెకు సాలిడ్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఫోర్త్ ప్లేస్లో నబిల్ ఉన్నాడు. నబిల్ ఓటింగ్ కొంచెం డౌన్ అయిందని చెప్పచ్చు. ఎందుకంటే అతను ఈ మధ్య కొంచెం డల్ అయిపోయాడు. ఫస్ట్ ఉన్నంత ఫైర్ కనిపించడం లేదు. అందువల్ల ఆయన ఓటింగ్ కొంచెం డౌన్ అయిపోయిందని చెప్పచ్చు. కానీ పర్లేదు, ఆయనకు మొదటి నుంచి ఉన్న ఓటింగ్ మాత్రం అలాగే కొనసాగుతుంది. కానీ ఓటింగ్ పెరగడం లేదు. ఆయనకున్న సాలిడ్ ఓటింగ్ మాత్రమే జరుగుతూ ఉంది. ఆ తర్వాత ప్లేస్లో ఉంది ఎవరంటే విష్ణుప్రియ ఉంది. విష్ణుప్రియ 5th ప్లేస్లో ఉంది. విష్ణుప్రియకి ఏం గేమ్స్ ఆడకపోయినా కానీ, హౌస్లో ఇన్వాల్వ్ అవ్వకపోయినా కానీ ఆమెకు పడే ఓటింగ్స్ ఎలా పడుతున్నాయంటే ఆమె జెన్యునిటీని చూసే అందరూ ఫిదా అయిపోతున్నారు. ఆమె జెన్యున్గా ఉండడం వల్లే ఆమెకు పడాల్సిన ఓటింగ్ పడుతుంది. ఆమె వీళ్ళందరికంటే కొంచెం ఎక్కువ సెలబ్రిటీ కాబట్టి, ఆమెకు ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంది కాబట్టి, ఆ ఫ్యాన్ బేస్తో పాటు ఆమె జెన్యునిటీ నచ్చిన వాళ్ళు కూడా ఓటింగ్ వేస్తూ ఉన్నారు. ఆమె 5th ప్లేస్లో ఉంది. ఆమెకు ఈ బయట ఉన్న ఫ్యాన్ బేస్ లేకపోతే ఆమె ఎప్పుడూ ఎలిమినేట్ కావాల్సింది. కానీ ఆమెకున్న ఫ్యాన్ బేసే ఆమెను కాపాడుతుంది ఇన్ని రోజులు అని చెప్పచ్చు. విష్ణుప్రియ తర్వాత ఎవరున్నారంటే లాస్ట్ ప్లేస్లో రోహిణి ఉంది. రోహిణి లాస్ట్ ప్లేస్లో కొనసాగుతుంది. ఆమెకు ఈ వారం ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెసే చాలా గట్టిగా ఉన్నాయి. చూడాలి మరి రోహిణి ఎలిమినేట్ అవుతుందా లేదా అన్నది. ఎలిమినేటే అవుతుంది. లాస్ట్గా ఉంది ఎవరు? రోహిణి ఉంది. కాబట్టి రోహిణి కంపల్సరీ ఎలిమినేట్ కావాల్సిందే, అవుతుంది కూడా. ఎందుకంటే ఇక ఆమె ఈ వారం అంతా ఏం ప్రూవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఏమీ ఉండే అనుకుంటున్నాను నాకు తెలిసి. కాబట్టి రోహిణి ఎలిమినేట్ అవుతుంది.